60,000 మంది ఈవేళ ఈ సాగునీటి సంఘాల ద్వారా ఆ రైతులకు ప్రాతినిధ్యం ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ రకంగా జరిగినటువంటి ఎన్నికల్లో, ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 93% స్ట్రైక్ రేట్తో ప్రజలు ఆ రోజు గెలిపిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో మరి ఈరోజు ఈ యొక్క కూటమి అభ్యర్థులకి మద్దతు నిలిపినందుకు మరి యొక్క రైతాంగానికి కూడా మరి ఈరోజు ధన్యవాదాలు కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం అంతా కూడా ఏకపక్షంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి వైపు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఉన్నారు, రైతులందరూ కూడా ఉన్నారనే దానికి ఈ యొక్క సాగునీటి సంఘాలు జరిగినటువంటి ఎన్నికలే ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ యొక్క 60,000 మంది మరి ఎవరైతే ఈ యొక్క ప్రతినిధులు రైతులకి బాధ్యత వహిస్తూ ఉన్నారో, అంటే దగ్గర చూస్తే 1,00,00,000 మంది రైతులు మరి వేళ ఈ సాగునీటి సంఘాల మరి ఎన్నికల్లో మరి పరోక్షంగా కానీ ఏదైతే ప్రత్యక్షంగా కానీ మరి ఈరోజు అందరూ కూడా మరి ఓటర్స్గా ఉండి, అంటే 1,00,00,000 మంది రైతుల భాగస్వామ్యంతో ఈరోజు ఏదైతే మరి యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలు ఏవైతే జరిగాయో మరి ఏకగ్రీవంగా మరి ఈవేళ కూటమి అభ్యర్థులను ఏదైతే ఈవేళ ప్రజలందరూ కూడా గెలిపించారో మరి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నిర్వీర్యమైపోయినటువంటి యొక్క సాగునీటి రంగం మరి ఏదైతే మరి ఇక ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, కెనాల్స్ కానీ, డ్రైన్స్ కానీ ఏవైతే కనీసం మెయింటెనెన్స్ కూడా లేనిటువంటి దుస్థితికి ఏదైతే దిగజారిపోయో మళ్ళీ ఇవన్నీ కూడా గాడిలో పట్టడానికి, సాగునీటి సంఘ వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి ఈ యొక్క సాగునీటి సంఘాలు అనేవి చాలా దోహదపడతాయి. ఈ రకమైనటువంటి సాగునీటి సంఘాల వ్యవస్థను, రైతుల ప్రాతినిధ్యాన్ని, రైతుల భాగస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మీ ద్వారా కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సాగునీటి సంఘాల ద్వారా ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్తు రైతాంగం అంతా కూడా కూటమి వైపు నిలబడినందుకు కూడా మరొక్కసారి ఆ రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అటు టీసీల దగ్గర నుంచి ఈరోజు పీసీల వరకు కూడా ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరగడానికి సహకరించినటువంటి రైతాంగానికి అంతటికి కూడా మరొక్కసారి పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల్లో రైతులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో మరింత పటిష్టంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే మరి మనకు ప్రయారిటీ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రేపు 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేటువంటి లక్ష్యం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టారో ఆ యొక్క లక్ష్యం నెరవేరేటువంటి విధంగా, ఆ షెడ్యూల్కి పూర్తి చేసేటువంటి విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా నడిచేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్రకు మరి ఈ యొక్క గోదావరి జలాలు అందించాలనే ఉద్దేశంతో ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ ఏదైతే మరి 900 కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలిచి ఏదైతే వర్క్స్ ప్రారంభించి రేపు 2025 జూన్ కల్లా ఉత్తరాంధ్రకు మరి యొక్క గోదావరి జలాలు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా కానీ